డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. అందరికీ నమస్కారములు. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. డిఎన్ఏ ఆస్ట్రాలజీలో అనేకమైనటువంటి విషయాలు మనం తెలుసుకోబోతున్నాము. ఇంతకుముందు క్లాస్లో సాంప్రదాయ జ్యోతిష్యం అంటే ఏమిటో మనం తెలుసుకున్నాము. అయితే డిఎన్ఏ ఆస్ట్రాలజీలో మనము తెలుసుకునే అంశాలు ముఖ్యంగా ఒక విషయము, ఈ యొక్క జన్మలో ఎందుకు మనకు ఇలాగే జరుగుతూ ఉంది అన్న అంశాన్ని తెలుసుకోవడానికి ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ చాలా వరకు ఉపయోగపడుతుంది. అది తెలుసుకున్న తర్వాత ఈ విషయాన్ని నుండి మనం బయటపడాలంటే ఏం చేయాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే మనకు హ్యాపీయెస్ట్ లైఫ్ అనేది ఉంటుంది అనే దాన్ని చక్కగా వివరిస్తుంది డిఎన్ఏ ఆస్ట్రాలజీ. అంటే జన్మలు మారవచ్చు కానీ మన యొక్క బాంధవ్యాలు మాత్రం మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఎన్ని యుగాలైనా మనల్ని ఆ యొక్క కర్మ రిజిస్టర్ అనేది వదలదు. అదే నేను చెప్తుంటాను, కర్మ నెవర్ ఫర్గెట్ అడ్రస్, కర్మ నెవర్ ఫర్గెట్ అడ్రస్ అంటుంటాను. నెవర్ ఫర్గెట్ అడ్రస్, అది మనల్ని వదలదు. ఎక్కడికి వెళ్ళినా అది ఎత్తుకుంటూ మనల్ని చేరిపోతుంది. అయితే ఎవరైతే వారికి తగిన విధంగా కర్మ రిజిస్ట్రీ మనకి ఏముంది, మన ఏ స్కాన్ రిపోర్ట్ని తీసుకొచ్చామన్నటువంటి అంశాలని తెలుసుకుంటారో అప్పుడు దాని నుండి వారు బయటపడడానికి ఈ కార్మిక్ రిజిస్టర్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. దాన్ని తెలుసుకోలేకే జన్మలు ముగిచిపోతున్నాయి. అయితే ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీలో మనకు తెలిసి అష్టకర్మలు ఉంటాయి. దీన్ని అష్టకర్మలు అంటారు. అదేమిటండి, మనకు 9 గ్రహాలు ఉన్నాయి కదా. ఈ 9 గ్రహాల్లో 8 గ్రహాల యొక్క కర్మ రిజిస్ట్రీ మాత్రమే ఎందుకు తెలుసుకోవాలి వస్తుంది అంటే, కేతువు అనే ఒక గ్రహము అది తన యొక్క కర్మ రిజిస్ట్రీని మనకు వైపు కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే ఈ జననములు మరణములు అనేవి ఉండవు. ఎందుకంటే ఈ కేతు అనేది ఏమిటంటే మోక్షగ్రహం. ఈ మోక్షగ్రహ సంబంధమైనటువంటి విషయంలో మనము ప్రతి ఒక్క జ్యోతిష్యులు అదే చెప్తుంటారు, ఇది ఒక మోక్షగ్రహము అని. అందుకని ఇది మోక్షాన్ని ఇస్తుంది, జన్మల్ని పుట్టుకల్ని కలిగిస్తూ ఉంటుంది. ఒకవేళ దీనికే కర్మ అనేది ఉంటే అవి ఆగిపోతాయి అనేది మనము తెలుసుకుంటాం. అయితే ఇక్కడ మెయిన్గా ఒక్కొక్క కార్మిక్ రిజిస్టర్ గురించి మనం మాట్లాడేటప్పుడు సూర్యకర్మని మనం తెలుసుకుంటాం. అయితే సూర్యకర్మ అనేది ఇక్కడ మీరు వెంటనే మీకు గుర్తొచ్చేది ఏమిటంటే, సూర్యుని గురించి చెప్తున్నారేమో అనేసి మీరు అనుకుంటుంటారు. అయితే ఈ సూర్యకర్మ రిజిస్ట్రీని తెలియజేసే నక్షత్రాలు ఉన్నాయి. అవేమిటంటే అవి 4 నక్షత్రాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఒకటి అశ్విని అనే నక్షత్రము. ఈ అశ్విని నక్షత్రము మేషంలో ఉంటుంది. మీకు తెలుసు, అది కేతు అధీన నక్షత్రం అని మొట్టమొదటి క్లాసులో తెలుసుకున్నాం. రెండవది ఏమిటంటే, ఈ రెండవ
గ్రహం నక్షత్రం ఏమిటంటే సూర్యగ్రహానికి సంబంధించిన కార్మిక రిజిస్టర్ కలిగిన నక్షత్రం ఏమిటంటే ఆశ్లేష అనే నక్షత్రం. ఈ ఆశ్లేష అనే నక్షత్రం అనేది కర్కాటకంలో ఉంటుందని మీకు తెలుసు. ఇంతకుముందు ఆశ్లేష నక్షత్రాన్ని మనం ఏం తెలుసుకున్నామంటే ఇది బుధుని యొక్క అధీన నక్షత్రం అని తెలుసుకున్నాం. అదేవిధంగా 3వ నక్షత్రం ఉంది, అదేమిటంటే అనురాధ. ఈ అనురాధ అనే నక్షత్రము ఎక్కడ ఉంటుందంటే వృశ్చికములో ఉంటుంది. ఈ అనురాధ నక్షత్రము శని యొక్క అధీన నక్షత్రం అని కూడా మీరు తెలుసుకున్నారు. లాస్ట్ ఇంకొకటి ఉంది, అదేమిటంటే పూర్వభద్ర నక్షత్రం అని. ఈ పూర్వభద్ర నక్షత్రం అనేది ఏమిటంటే గురు యొక్క అధీన నక్షత్రం అని తెలుసుకున్నారు. అది కూడా ఈ పూర్వభద్ర నక్షత్రము 1, 2, 3 పాదాలు కుంభంలో ఉంటే 4వ పాదం మాత్రం మీనంలో ఉంటుంది. అంటే ఈ 4 నక్షత్రాలు ఏమైతే ఉన్నాయో అశ్విని, ఆశ్లేష, అనురాధ మరి పూర్వభద్ర ఈ నక్షత్రాలు సూర్యకర్మ రిజిస్ట్రీని తెలియజేస్తాయి. సూర్యుని యొక్క శాపాన్ని తెలియజేస్తాయి. సూర్యుడిచ్చే పాజిటివ్ని తెలియజేస్తుంది. సూర్యుడిచ్చే వరాన్ని కూడా తెలియజేస్తుంది. అంటే ఈ 4 నక్షత్రాలకి ఒకదానికి కూడా సంబంధమే లేదు. ఒకటి కేతు అధీన నక్షత్రం అయితే, ఒకటి బుధుని అధీన నక్షత్రం అయితే, అనురాధ అనేది శని అధీన నక్షత్రం అయితే, పూర్వభద్ర అనేది గురువు అధీన నక్షత్రాలు. వీటికి సంబంధమే లేదు. కానీ ఇవి ఒక కుటుంబంలో పరంపరలో మళ్ళీ మళ్ళీ పుడుతుంటారు. అశ్వినిలో ఒకరెవరైనా పుట్టుంటే అదే కుటుంబ పరంపరలో ఆశ్లేషలో కానీ అనురాధలో కానీ పూర్వభద్ర నక్షత్రాలు పుడతారు. అయితే మీకు తెలియదు, ఇంతవరకు మీకు నేర్పించింది ఏంటంటే మహానుభావులు పండితులు రాశిపడి నక్షత్రం గురించి మాత్రమే తెలియజేశారు. మిగిలిన లగ్న పాయింట్ పడిన నక్షత్రం కానీ లగ్న అధిపతి కూర్చున్న నక్షత్రం కానీ వాటి గురించి తెలియజేయలేదు. ఒకవేళ మేము చెప్పామనుకోండి మీది ఆశ్లేష నక్షత్రం కదండి, అలాంటప్పుడు మీ కుటుంబంలో మీ పరంపరలో మీ ముందు కానీ తర్వాత వచ్చే కాలాల్లో పుట్టే బిడ్డల్లో ఈ అశ్విని, అనురాధ, పూర్వభద్ర నక్షత్రాలు కంపల్సరీగా ఉంటాయంటే లేదండి అంటారు. ఎందుకంటే మీ నాలెడ్జ్ అంత అప్డేట్ కాలేదు. కనీసం మనం చెప్పే వీడియోల్ని విన్నా కానీ మీకు అది అవగాహనకు వస్తుంది. ఇది మీరు గ్రహించగలరు. అయితే ఇక్కడ మనం మరిన్ని విషయాలను కూడాను చర్చించబోతున్నాం. ఈ ఆశ్లేష అనే నక్షత్రము కేతు పుట్టిన నక్షత్రంగా కూడా చెప్పడం జరుగుతుంది. అంటే కేతు అనే గ్రహము పుట్టినటువంటి నక్షత్రము ఆశ్లేష నక్షత్రము. ఈ ఆశ్లేష నక్షత్రంలో కేతు పుట్టడం జరిగింది. ఆశ్లేష అంటే ఏమిటంటే ఆదిశేషు యొక్క నక్షత్రం అని మీకు తెలిసి ఉంటుంది. అంటే ఈ కేతువు సూర్యకర్మ కలిగినటువంటి ఈ 4 నక్షత్రాల్లో ఒక నక్షత్రంలో పుట్టడం అనేది జరిగింది. కాబట్టి ఈ కేతు అనే గ్రహము మన జాతకంలో ఏ భావంలో కూర్చోన్నా అది కేతువులాగా ప్రవర్తించదు. సూర్యుని యొక్క కారకత్వాలని తెలియజేస్తుంది. సూర్య కారకత్వాలన్నీ కూడాను అక్కడ రేడియేట్ అవుతూ ఉంటాయి. ఇది మనము తెలుసుకోవాల్సినటువంటి వెరీ ఇంపార్టెంట్ విషయం. అంటే ఏమిటంటే ఇక్కడ సూర్యకర్మ రిజిస్ట్రీలో ఒకరు పుట్టారు అంటే వారి రాశి పడి నక్షత్రంగా కానీ లగ్న పాయింట్ పడి నక్షత్రం కానీ లగ్నాధిపతి పడి నక్షత్రంగా కానీ అశ్వినో లేదా ఆశ్లేషానో లేదా అనురాధనో లేదా పూర్వభద్రానో ఈ 4 నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రంలో పుట్టి ఉండాలి. ఇది తప్పదు. ఇదే వంశపారంపర్య జ్యోతిష్యం యొక్క డిఎన్ఏ ఆస్ట్రాలజీ యొక్క కాన్సెప్ట్. అయితే ఇది ఒకటే సరిపోతుందా? ఈ 4 నక్షత్రాల్లో పుట్టినంత మాత్రానే వారికి ఇది పుట్టలేదు. ఒకవేళ ఈ 4 నక్షత్రాల్లో ఒకరి జాతకం పడలేదు, అలాంటప్పుడు ఇంకొకేమన్నా మార్గం ఉందా వారికి? సూర్య కర్మ శాపం కానీ సూర్యుడితో వచ్చినటువంటి వరం కానీ సూర్యునితో వచ్చినటువంటి దోషం కానీ ఏమైనా ఉందా అనేది మనము పరిశీలించాలంటే ఈ సూర్యకర్మ రిజిస్ట్రీని తెలియజేసే గ్రహంగా నేను ఇప్పుడే చెప్పాను కేతు అనే గ్రహం. ఈ కేతు అనే గ్రహము ఒకరి జాతకంలో లగ్నంలోనే ఉందనుకుందాం. అప్పుడు ఉదాహరణకి
ఒకరి జాతకాన్ని మనం పరిశీలించేటప్పుడు లగ్నాన్ని ఇలా బేస్ చేస్తామంటే ఇక్కడ గమనించండి. ఇక్కడ నేను ఒక చార్ట్ గీస్తున్నాను. ఈ చార్ట్లో మీరు పరిశీలించగలిగితే లగ్నం అనేది ఒకటి ఉంటుంది. ఎవరికైనా కానీ, ఎంతమందికైనా 800 కోట్ల జనాభాలో ప్రపంచంలో ఉన్నా కానీ లగ్నం ఏదో ఒకటి ఉంటుంది. ఉదాహరణకి తులా లగ్నం అనుకుందాం. దీనికి ఇలా స్లాష్ వేస్తుంటారు. అక్కడ తెలుగులో అయితే లా అని రాసింటారు. ఒకసారి 1 అని నెంబర్ వేసింటారు రోమన్ నెంబర్లు. దీన్ని లగ్నం అంటారు. ఈ లగ్నంలో నేను చెప్పినటువంటి కేతు అనే గ్రహం ఉందనుకుంటే ఈ జాతకులకి సూర్య దోషము ఉంది అని అర్థం. సూర్యుని యొక్క దోషం ఉంది, సూర్య శాపం ఉంది, సూర్యునికి వరం ఉంది. సూర్యుని యొక్క వరం ఉంది, పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది అనేది ఇది మనం తెలుసుకోవచ్చు. ఒకటి ఏమిటంటే 4 నక్షత్రాలు అంటే ఏమిటి? అశ్విని, ఆశ్లేష, అనురాధ మరియు పూర్వభద్ర. ఈ పూర్వభద్ర ఈ 4 నక్షత్రాలలో రాశిపడి నక్షత్రంగా కానీ, లగ్న పాయింట్ పడి నక్షత్రంగా కానీ, లగ్నాధిపతి పడి నక్షత్రం కానీ ఉంటే వారు సూర్యకర్మ రిజిస్ట్రీతో పుట్టారు. వారికి అష్టకర్మల్లో సూర్యకర్మ ఉంది. కంపల్సరిగా వాళ్ళ కుటుంబ పరంపరలో ఒక నక్షత్రంలో ఒకరు పుడితే మిగిలిన నక్షత్రాలు రాశిపడి నక్షత్రంగా కానీ, లగ్న పాయింట్ పడి నక్షత్రంగా కానీ, లగ్నాధిపతి పడి నక్షత్రంగా కానీ మిగిలినవి కనెక్ట్ అవుతాయి, కనెక్ట్ తీరాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే వారు సూర్యకర్మ డిఎన్ఏ జెనెటిక్ కనెక్టివిటీ కలిగి ఉంటారని. ఈ 4 నక్షత్రాలు కూడాను ఒక గూటి పక్షులు, అంటే డిఎన్ఏ కనెక్టివిటీ ఉన్నవారు. డిఎన్ఏ జెనెటిక్ కనెక్టివిటీ అంటారు. కనెక్టివిటీ, ఈ డిఎన్ఏ కనెక్టివిటీని ఈ విధంగా మనము నిర్ధారణ చేస్తాం. ఇది రియల్ అయినటువంటి జ్యోతిష్యం, కంటికి కనబడే జ్యోతిష్యం. ఇది మన రియల్ లైఫ్లో కనబడుతుంటుంది. అదేవిధంగా ఇంకొక విషయం ఏమిటంటే, ఒకవేళ ఈ అశ్వినిలో కానీ, ఆశ్లేష నక్షత్రంలో కానీ, అనురాధ నక్షత్రంలో కానీ, పూర్వభద్ర నక్షత్రంలో కూడాను రాశియో లగ్నమో లగ్నాధిపతో పడలేదు. అలాంటప్పుడు వారికి సూర్యకర్మ ఉంది అనేది మనం ఎలా నిర్ధారణ చేస్తామంటే, కేతు అనే గ్రహము లగ్నంలో ఉందా చూడాలి. ఇది ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే, ఒకవేళ కేతు అనే గ్రహము లగ్నములో లేదు, కనీసము ఈ లగ్నం తులా లగ్నం అన్నాం కదా, ఈ లగ్నానికి అధిపతి ఒకరు ఉంటారు, శుక్రుడు అనే గ్రహం ఉంటుంది. ఆ శుక్రునితో కలిసి కేతువు ఎక్కడో ఒక భావంలో కూర్చో ఉంటారు. ఉదాహరణకి ఇక్కడ మనం చూసాము, కేతు అనే గ్రహం లేదు, అక్కడ మనం తుడిపేశాం. ఇప్పుడు ఆ గ్రహము కేతు అనే గ్రహం ఇక్కడ ఉండి అక్కడ శుక్రునితో కలిసింది అన్నప్పుడు ఇక్కడ నేను చెప్పినటువంటి లగ్నం తులా లగ్నం అవడము, ఆ లగ్నానికి సంబంధించినటువంటి అధిపతి అయినటువంటి శుక్రుడు ఈ భావంలో ఉండడం, 8వ భావంలో ఉండడము, ఆ 8లో కేతుతో కలిసి ఉన్నా కానీ అప్పుడు కూడాను ఈ జాతకులకి సూర్య దోషం ఉందని మనం నిర్ధారణ చేస్తాం. ఇది మనం గమనించాల్సినటువంటి అంశాలు. అదేవిధంగా ఇంకొక అంశం ఉంది. అదేంటంటే కాలపురుషునికి మనం తీసుకున్నట్లయితే మీనం అనేది 12వ భావంగా, మీనం అనేది 12వ భావం, మీనం. అప్పుడు మీనము అనేది ఏ విధంగా సూర్యకర్మని కలిగి ఉంటుంది అనేది మనం చెప్తాం. దీన్ని మూల త్రికోణ కాన్సెప్ట్ అంటారు. మూల త్రికోణ కాన్సెప్ట్. ఇటు చూడండి, కేతు అనే గ్రహము సూర్యుని యొక్క కర్మారీషిని కలిగి ఉంటుందని మనం చెప్పుకున్నాం. అయితే కేతుకి మూల త్రికోణ ఇల్లు ఏది? మూల త్రికోణ ఇల్లు ఏమై ఉంటుందంటే మీనం అన్నమాట. త్రికోణము ఇది మీనం అనే ఇల్లుని అది కలిగి ఉంటుంది. అంటే ఇక్కడ మీరు ఇంతవరకు ట్రెడిషనల్ అస్ట్రాలజీలో ఒక విషయం నేర్చుకుంటారు. అదేమిటంటే 1, 5, 9 ఈ 3 భావాల్ని మూల త్రికోణాలు అని అనుకునేవాళ్ళు. ఇది లగ్నము, ఇది పూర్వ పుణ్యస్థానము, ఇది భాగ్యస్థానం. ఈ విధంగా ఈ మూడింటిని మాత్రమే మూల త్రికోణాలు అనుకునేవాళ్ళు. కానీ ఆ కాన్సెప్ట్ కాదు మనది డిఎన్ఏ ఆస్ట్రాలజీలో. మూల త్రికోణము అంటే ఏమిటంటే 24/7 అన్ని వేళలా
ఈ యొక్క కేతువు యొక్క సూర్యకర్మ రిజిస్ట్రీ ఈ మీనం అనే భావానికి ఉంటుంది. అంటే ఏ గ్రహం అయితే ఈ 12 భావాలలో ఏ భావాన్ని అయితే మూల త్రికోణ ఇల్లుగా చేసుకుని ఉంటుందో ఆ ఇంటికి దానికి సంబంధించినటువంటి కార్మిక రిజిస్ట్రీ 24/7 ఉంటుందని నేను చెప్తున్నాను. ఇది ఒక కేతుకే కాదు, ఉదాహరణకి వృశ్చిక భావానికి మేష భావానికి కుజుడు అధిపతి అయినప్పటికీ ఈ మేషము అనేది మాత్రమే మూల త్రికోణ ఇల్లు కుజునికి. అప్పుడు కుజుడు ఎక్కడుంటారంటే మూల త్రికోణ ఇల్లుగా చేసుకుని మేషములో ఉంటారు అని చెప్తున్నాను. ఇది మనము అబ్జర్వ్ చేయాలి. దాంతోపాటు ఇక్కడ గమనించినట్లయితే ఈ కేతుకి మూల త్రికోణ ఇల్లు అయినటువంటి మీనము అన్ని వేళలా ఏ విషయాన్ని మనకి చెప్తుందంటే సూర్యకర్మకి రిజిస్ట్రీ ఆ ఇంటికి ఉంటుందని చెప్తుంది. సూర్యకర్మ రిజిస్ట్రీ ఆ ఇంటికి ఎప్పుడు ఉంటుంది. దేనికి? మీనము అనే భావానికి అన్ని వేళలా ఏముంటుందంటే సూర్యకర్మ రిజిస్ట్రీ ఉంటుంది. సూర్యకర్మ రిజిస్ట్రీ ఉంటుంది అంటే ఒకరు మీన రాశి లేదా మీన లగ్నంలో పుట్టారనుకున్నాం, అప్పుడు వారికి కంపల్సరిగా సూర్యకర్మ రిజిస్ట్రీ ఉన్నట్టు. ఒకరు లగ్నంలో కేతు ఉంటే వారి కుటుంబంలోనే మీనరాశి మీన లగ్నం ఉంటుంది. ఒకరికి లగ్నంలో కేతు ఉంటే వారి కుటుంబ పరంపరలో వంశంలో అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర నక్షత్రాల వారు ఉంటారు. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. అంటే లగ్నాధిపతి వీటిని కేతువుతో కలిసి ఉన్న లేదా లగ్నంలోనే కేతు ఉన్నా వాళ్ళకి సూర్యకర్మ ఉంటున్నప్పుడు వాళ్ళ కుటుంబంలో తర్వాత వచ్చే జనరేషన్ కానీ పూర్వ జనరేషన్లో కూడాను కంపల్సరిగా మీనరాశి మీన లగ్నం అనేది ఉంటుంది. అదేవిధంగా అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర ఈ నక్షత్రాలలో రాశి పని నక్షత్రంగా కానీ లగ్న పాయింట్ పని నక్షత్రంగా కానీ లగ్నాధిపతి పని నక్షత్రం కానీ పడి పుట్టి ఉంటారు అనేది నేను చెప్తున్నాను. అంటే ఇక్కడ ఒక్కొక్క అంశాన్ని నేను మీకు క్లియర్ కట్గా తెలియజేస్తున్నాను. ఒకటవ అంశం ఏమిటంటే 4 నక్షత్రాలు అని చెప్పాము. ఇది చాలా వెరీ స్ట్రాంగ్ కర్మను కలిగినటువంటి సూర్యకర్మ. ఏమిటి? అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర నక్షత్రాల్లో ఏ ఒక్క నక్షత్రములో రాశి కానీ లగ్న పాయింట్ కానీ లగ్నాధిపతి పెడితే దీన్ని వెరీ స్ట్రాంగ్ కర్మ అని అంటాం. ఇది వెరీ స్ట్రాంగ్ కర్మ, ఇది మనం తెలుసుకోవాలి. రెండవ విషయం ఏమిటంటే లగ్నంలోనే కేతువు లేదా లగ్నాధిపతితో కేతు ఉంటే ఇది నెక్స్ట్ కర్మ రిజిస్ట్రీ కింద బలంగా ఉంటుంది. అదేవిధంగా మూడో విషయం తీసుకుంటే గ్రహం చెప్పిన తర్వాత మీనరాశి మీన లగ్నము, మీనరాశి లేదా లగ్నంగా పుట్టడం అంటే వారి జాతకంలో మీనరాశి కానీ మీన లగ్నం కానీ, సరే పోనీలేండి లగ్నం ఏదైనా ఉండని వాళ్ళది, ఆ లగ్నాధిపతి వెళ్ళి మీనంలో ఉండడం, లగ్నాధిపతి వెళ్ళి మీనంలో ఉండడం, ఇలాగున్నా కానీ వారికి సూర్యకర్మ అనేది కనెక్ట్ అవుతుంది. ఇంకొక విషయం మీకు చెప్పాలి, నేను చెప్పాను ఇంతకు ముందే, కాలపురుషునికి 12వ భావంగా మీనం రావడం వల్ల 12వ భావము మీ లగ్నం నుండి ఎన్నో భావంగా వచ్చినా 12వ భావము మీ లగ్నం నుండి ఎన్నో భావంగా వచ్చినా దానికి సూర్యకర్మ ఉంటుంది. అంటే 12వ భావానికి సూర్యకర్మ అనేది ఉంటుంది కంపల్సరిగా. కాబట్టి అది లగ్నానికే ఉందా లేదా వేరే వారికి ఉందా అనేది మనం చూద్దాం. ఈ 5 పాయింట్లు కంపల్సరిగా మీకు తెలిసి ఉండాలి, రాసుకోండి, దాన్ని అలాగే ఫాలో అప్ అవ్వండి.
ఇప్పుడు మనము ఒక చార్ట్ని మళ్ళీ కూడా డ్రా చేస్తాం. ఇలా డ్రా చేసినప్పుడు నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఏదో ఒక లగ్నం తీసుకోమని. మీకు ఇష్టం వచ్చిన లగ్నం మీరు చెప్పండి, దాని ప్రకారంగా మనం ఒక లగ్నాన్ని బేస్ చేసుకుని చూద్దాం. ఈ చార్ట్లో 12 ఇల్లులు ఉంటాయి. 12 ఇళ్ళల్లోనూ గ్రహాలు ఉండవు. 9 గ్రహాలు 12 ఇళ్ళల్లో ఏ గ్రహంలోనే ఉండొచ్చు. అయితే ఒకవేళ 9 గ్రహాలు 9 ఇళ్లలో ఉంది అనుకోండి, అప్పుడు దీన్ని మాలికా యోగం అని అంటారు. మాలికా యోగం అని కూడా అంటారు. అంటే అందరికి అలా ఉండదు. అది మళ్ళీ మాట్లాడతాంలేండి మనం ఆ యోగాల గురించి చెప్పేటప్పుడు, అది వేరే టాపిక్. ఇప్పుడు ఉదాహరణకి సింహ లగ్నం తీసుకుందాం. ఇది సింహం అనేది 1వ భావం. 1, 2 ఇలాగా మనం కుడివైపు మాత్రమే నెంబర్ సిస్టమ్ ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు అక్కడ మనకు 12వ భావంగా కర్కాటకం వస్తుంది. ఈ 12వ భావం ఇక్కడ ఇది ఏం తెలియజేస్తుందంటే సూర్యకర్మని తెలియజేస్తా ఉంది. అయితే సూర్యకర్మని తెలియజేస్తుంది. లగ్నం ఏదైనా కావచ్చు. అయితే ఈ సూర్యుని కర్మను తెలియజేసినటువంటి ఈ యొక్క 12వ భావాధిపతి ఎవరిక్కడ కర్కాటక లగ్నానికి చంద్రుడు అవ్వడం జరుగుతుంది. ఈ చంద్రుడు వచ్చి ఇక్కడ లగ్నంలో కూర్చున్నారు. అంటే వీళ్ళది సింహరాశి అయింది. సింహ లగ్నము సింహరాశి, సింహరాశి మరియు లగ్నం అయింది. ఓకేనా? అప్పుడు 12వ భావాధిపతి 1లో ఉన్నారు. ఒకవేళ 1వ భావాధిపతి సూర్యుడు 12లో ఉన్నారు అనుకుందాం. 1వ భావాధిపతి 12లో ఉన్నాడు. అప్పుడు ఇది కూడా సూర్యకర్మ రిజిస్టర్ కిందకు వస్తుంది. ఒకవేళ ఇక్కడ బాగా గమనించండి, ఈ లగ్నాధిపతి వెళ్ళి 12వ భావంలో ఆశ్లేష నక్షత్రంలో కూర్చోన్నారు అనుకుంటే అప్పుడు మళ్ళీ డబుల్ సూర్యకర్మ అక్కడే వస్తుంది. అంటే సూర్యకర్మ రిజిస్టర్ తెలియజేసే భావాలు 12వ భావము 12వ భావాధిపతి అనేది మనకు తెలిసిపోయింది. అంటే 12వ భావం అనేది సూర్య కర్మారీషిని తెలియజేస్తే, గ్రహాలు అంటే ఏమిటంటే కేతు అనే గ్రహము మనకు సూర్యకర్మ తెలియజేస్తే 12వ భావాధిపతి కూడాను సూర్యకర్మని తెలియజేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీరు గమనించండి, ఒక చార్ట్లో మనము మీకు మాత్రమే సూర్యకర్మ ఉంది అని చెప్పగలిగినాం. ఒకవేళ ఈ సూర్యకర్మ రిజిస్ట్రీ మీ అమ్మగారికి ఉంది అనేది ఎలా తెలుస్తుంది, లేదా ఆ అమ్మగారి నుండి మీకు వచ్చిందని ఎలా తెలుస్తుంది అనేది కూడా మనం డిసైడ్ చేయొచ్చు. లగ్నము ధనుర్లగ్నం అయితే లగ్నంలో నుండి 4వ భావం ఏమిటంటే తల్లి. ఇక్కడ కేతు అనే గ్రహం ఉందనుకోండి 4వ భావంలో, అప్పుడు సూర్యకర్మ రిజిస్టర్ ఎక్కడికి వెళ్ళిందంటే 4వ భావంలో ఉంది. అప్పుడు తల్లికి సూర్యకార్మిక రిజిస్టర్ ఉందని అర్థం. ఒకవేళ మీరు అనురాధ నక్షత్రంలో వృశ్చిక రాశిలో పుట్టారు, అనురాధ నక్షత్రం వృశ్చిక రాశిలో పుట్టారంటే ఇక్కడ చంద్రుడు ఇక్కడ ఉన్నారు. అలాంటప్పుడు ఈ సూర్యకర్మ అనేది ఎక్కడి నుంచి మీకు వచ్చిందంటే తల్లి నుండి వచ్చింది. అంటే కేతువు ఏ భావంలో ఉంటే ఆ ఇప్పుడు ఉదాహరణకి కేతువు ఇక్కడ ఉన్నారు 4వ భావంలో అని నేను చెప్పాను, అది తల్లిని గురించి తెలియజేసింది. ఒకవేళ కేతువు 9వ భావంలో ఉన్నారు అనుకుందాం. 9 ఎక్కడ ఉంటుంది, ఈ యొక్క ధనులగ్నానికి సింహం అవుతుంది. అక్కడ కేతు ఉంటే ఈ యొక్క మీకు వచ్చినటువంటి ఈ యొక్క రాశి వృశ్చిక రాశి అనురాధ నక్షత్రంలో ఉన్నటువంటి ఈ యొక్క సూర్యకర్మ రిజిస్ట్రీ తండ్రి ద్వారా నీకు అందిందని. ఒకవేళ ఇదే కేతువు మీకు 6వ స్థానంలో ఉంది అనుకుందాం. ఈ ధనుర్లగ్నానికి 6వ స్థానం అనేది వృషభం అవుతుంది. కేతు ఇక్కడ ఉన్నారు. అప్పుడు 6 అంటే ఏమిటంటే తల్లికి తమ్ముడు, తల్లికి చెల్లెలు, వారి నుండి మీకు ఈ యొక్క సూర్యకార్మిక రిజిస్టర్ వచ్చిందని.
మీరు కావాలంటే మీ జ్యోతిష్ పండితులకు తెలియని విషయాలు ఇవన్నీ మనం చెప్తున్నాం. మీ జాతకాలను ముందర పెట్టుకొని చూడండి, మీకు తెలిసిపోతుంది. ఆ విధంగానే ఒకరికి రాశి పడి నక్షత్రం, లగ్న పాయింట్ పడి నక్షత్రం, లగ్నాధిపతి పడి నక్షత్రాలు ఈ విధంగా కనెక్ట్ అవ్వడము, మీనరాశి మీనలగ్నంగా ఉండడము ప్రాక్టికల్గా వారి కుటుంబంలో చూడొచ్చు. ఒకరికి 4 నక్షత్రాలు ఏదో ఒక నక్షత్రంగా అశ్విని, ఆశ్లేష, అనురాధ, పుర్రాభద్రలో పడితే ఖచ్చితంగా వాళ్ళ కుటుంబంలో మీనరాశి మీనలగ్నం ఉంటుంది. మీనరాశి మీనలగ్నం కంపల్సరీగా ఉంటుంది. ఇది కన్ఫామ్. ఉదాహరణకి మీరు అనురాధ నక్షత్రంలో పుట్టారండి. అనురాధ నక్షత్రంలో మీరు పుట్టారు అనుకుంటే ఇప్పుడు మీకు ప్రథమ సంతానం అనుకుందాం. ఉదాహరణకి ప్రథమ సంతానం పెళ్ళయింది, ప్రథమ సంతానం కావాలి. అప్పుడు వాళ్ళది మీనరాశి మీనలగ్నం కానీ లేదా వారి జాతకంలో లగ్నంలోనే కేతు కానీ లేదా లగ్నాధిపతితో కేతు కానీ వారి జాతకంలో 1, 12, 12, 1 కాంబినేషన్ కంపల్సరీగా ఉండి తీరుతుంది. అప్పుడు మాత్రమే మీకు వారు ప్రథమ సంతానంగా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఇది వృశ్చికంలో నుండి ప్రథమ సంతానాన్ని మనము 5వ భావంగా మీనంగా తీసుకుంటే చూసినప్పుడు అది మీనరాశి కనెక్ట్ అయిపోతుంది. అంతేకాకుండా డిఎన్ఏ కనెక్టివిటీలో మనకేం తెలుస్తుందంటే తండ్రి యొక్క బయాలజికల్ ఫాదర్ యొక్క జీన్స్ ప్రథమ సంతానంలో ఇలా కనెక్ట్ అవుతుంది. అలాగా ప్రతి ఒక్క విషయాన్ని మనం కనెక్ట్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఉత్తరాభద్ర నక్షత్రంలో ఉన్నటువంటి ఒక అమ్మాయి పుట్టింది అనుకుంటే ఈ ఉత్తరాభద్ర నక్షత్రంలో పుట్టిన అమ్మాయికి తండ్రి తీసుకుంటే ఉత్తరాభద్ర అనేది మీనంలో ఉంటుంది, మీకు తెలుసు. అక్కడి నుంచి 9వ భావం ఏమవుతుందంటే వృశ్చికం అవుతుంది. వృశ్చికంలో అది ఎక్కడ కనెక్ట్ అవుతుందంటే అనురాధాలో కనెక్ట్ అవుతుంది. అప్పుడు ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మందైనా ఉండని ఉత్తరాభద్ర నక్షత్రంలో వాళ్ళ తండ్రి జాతకం ముందర పెట్టుకొని చూడండి. ఇప్పుడు నేను చెప్పే అమెరికా 1000% ఉంటుంది. అంటే తండ్రి జాతకము నేను ఇక్కడ చెప్పేస్తున్నాను. వాళ్ళ తండ్రి జాతకం నాకు తెలియదు, కానీ ఒకరు ఉత్తరాభద్ర నక్షత్రంలో పుట్టారు. అయితే ఉత్తరాభద్ర నక్షత్రంలో పుట్టినప్పుడు వారి యొక్క తండ్రి ఎలా ఉంటారు, ఏ ముత్తుల్లో ఉంటారు, ఎలాంటి జాతకం ఉంటుంది వాళ్ళ యొక్క హోరోస్కోప్లు అనేది నేను చెప్తున్నాను. కంపల్సరిగా ఇప్పుడు నేను చెప్పినట్టు అశ్విని, ఆశ్లేష, అనురాధ మరి పూర్వభద్ర ఈ 4 నక్షత్రాలలో కనీసం ఒక్కటైనా కానీ రాశిపరి నక్షత్రం కానీ లగ్న పాయింట్ పరి నక్షత్రం లగ్నాధిపతి పరి నక్షత్రంగా ఉండి తీరాలి. అప్పుడు మాత్రమే ఈ ఉత్తరాభద్ర నక్షత్రంలో పుట్టినటువంటి అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు ఇతను జననం ఇచ్చినటువంటి వ్యక్తిగా అవుతారు అనేది నిర్ధారణ. అదేవిధంగా ఉత్తరాభద్ర నక్షత్రంలో ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది అయినా పుట్టని వారి తండ్రి జాతకంలోనే లగ్నంలోనే కేతు లేదా లగ్నాధిపతితో కేతువు ఉండాలి. అదేవిధంగా మీనరాశి కానీ మీనలగ్నం కానీ ఉండడం. ఇంకొక అంశం ఏమిటంటే 1, 12, 12, 1 కాంబినేషను ఆ తండ్రి జాతకంలో ఉండి తీరాలి. అలా ఉంటేనే ఈ ఉత్తరాభద్ర నక్షత్రంలో ఈ బిడ్డ పుట్టడం అనేది ఉంటుంది. ఇలాంటి అనేక అంశాలని మనం మళ్ళీ ఇలాంటి చార్టుల ద్వారా లెసన్స్ రూపంలో తెలుసుకోబోతున్నాం. శుభం. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ
ఇవ్వబడదని గమనించగలరు.